సునీత ఒత్తిడి చేయడం ప్రారంభించినప్పటి నుంచి మేబీ సునీతకి తెలిసి మర్డర్ జరగలేదేమో, వాళ్ళ ఆయన శివప్రకాష్ రెడ్డికి మాత్రమే తెలిసేమో. ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మర్డర్ జరిగిందని ఫస్ట్ తెలిసింది వాళ్ళ అల్లుడికి, రాజశేఖర రెడ్డికి. ఎందుకని? కృష్ణారెడ్డి అనే పిఏ మొట్టమొదట ఫోన్ చేసింది తనకి, అల్లుడికి. అప్పుడు ఇట్లా ఫోన్ ఒకటి వైబ్రేషన్ అవుతోంది అని చెప్పి, సార్ ఉండండి సార్ లైన్లోనే అని చెప్పి ఫోన్ వైబ్రేట్ అవుతున్నది తీసి, సార్ దీని కింద ఒక లెటర్ ఉంది సార్ అంటే అదేంటో చదవమంటే చదివి వినిపించాడు కృష్ణారెడ్డి. వినిపించిన తర్వాత అందులో డ్రైవర్ ప్రస్తావన, నన్ను చంపేస్తున్నారని రాయడం. ఇది చూసినప్పుడు అతనికి మర్డర్ అని తెలుసు కదా. తెలిసిన అతను తన భార్యకి చెప్పాడా లేదా అది. ఎందుకంటే అవినాష్ రెడ్డికి ఫోన్ చేసింది ఇద్దరూ కలిసి చెప్పారు, ఆయనకి రక్తం పడిందంట, ఓసారి నువ్వు అర్జెంట్కి వెళ్ళు అని. అంటే ఇద్దరికి ముందే తెలుసు అన్నా ఉండాలి, లేదా రాజశేఖర రెడ్డికి తెలిసి సునీతకి తెలియకుండానన్నా ఉండాలి ముందు. అది ఒక ఎత్తు అయితే, తర్వాత సునీతకి సాయంత్రానికల్లా తెలుసు ఏంటది, ఆ ఫోన్ దాచేయమన్నాడు, ఆ కాగితం దాచేయమన్నాడు రాజశేఖర రెడ్డి, నరేడి రాజశేఖర్. సాయంత్రానికి జగన్ వెళ్ళాక జగన్ దగ్గర పక్కకి తీసుకెళ్లి చెప్తే పిచ్చ పిచ్చ పని చేయబాకండి, అడి లోపల వేయడానికి ఒక కారణం దొరుకుతాడు, అర్జెంట్గా ఇవ్వండి పోలీసులకి అని చెప్పాడు. అప్పుడు ఇచ్చారు. అది కూడా వీళ్ళందరికీ తెలుసు కదా. కానీ ఇప్పుడు సునీత చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, గంగిరెడ్డి అక్కడ మరకలు తుడిచేస్తా ఉంటే అవినాష్ రెడ్డి ఎందుకు చూస్తూ ఊరుకున్నాడు, ఆయన ప్రమేయం లేకపోతే దీని వెనక ఆయన సొంత లేకపోతే ఎందుకు సైలెంట్ గా ఉంటాడు, ప్రజల్లో రేట్ చేస్తున్నారు. అదే ఆన్ ద రికార్డ్ పాయింట్, అది మంచి